హాయ్ ఫ్రెండ్స్, 100% మీరు మాట్లాడతారు నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్. ఈ వీడియోలో మనం ఇన్ ఆర్డర్ దట్ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేసుకోండి. షేర్ చేసుకోవడం వలన ఎంతోమంది ఇంగ్లీష్ రాని వారికి నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ని పరిచయం చేసిన వారు అవుతారు. మీరు గనక మన నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ని మొదటిసారి చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్ ఆర్డర్ దట్. ఇన్ ఆర్డర్ దట్ అంటే అందుకు గాను అని అర్థం. ఇన్ ఆర్డర్ దట్ను ఏ సందర్భంలో ఉపయోగిస్తాము అంటే మనం మాట్లాడే మాటల సందర్భాలలో అందుకు గాను, అది జరిగేందుకు గాను అని చెప్పే సందర్భాలలో మనం ఇన్ ఆర్డర్ దట్ను ఉపయోగిస్తాము. He wore a coat in order that he might not catch cold. చలి రాకుండా ఉండుటకు అతడు కోటును ధరించాడు. Play games in order that your health may improve. నీ ఆరోగ్యాన్ని బాగుపరుచుకొనుటకు ఆటలు ఆడు. They are collecting money in order that they may to help the flood victims. వారు వరద బాధితులకు సహాయం చేయుటకు వారు డబ్బులు సేకరించారు. The notice was published in order that all might know the facts. అందరూ వాస్తవాలను తెలుసుకునేందుకు గాను విజ్ఞాపన పత్రం ముద్రించబడింది. He worked hard in order that he may have enough money in his old age. ముసలితనంలో చాలినంత డబ్బు ఉండేందుకు గాను అతడు చాలా కష్టపడి పనిచేశాడు. ఇన్ ఆర్డర్ దట్. ఇన్ ఆర్డర్ దట్ అంటే అందుకు గాను అని అర్థం. ఇన్ ఆర్డర్ దట్ను ఏ సందర్భంలో ఉపయోగిస్తాము అంటే మనం మాట్లాడే మాటల సందర్భాలలో అందుకు గాను, అది జరిగేందుకు గాను అని చెప్పే సందర్భాలలో మనం ఇన్ ఆర్డర్ దట్ను ఉపయోగిస్తాము. He wore a coat in order that he might not catch cold. చలి రాకుండా ఉండుటకు అతడు కోటును ధరించాడు. Play games in order that your health may improve. నీ ఆరోగ్యాన్ని బాగుపరుచుకొనుటకు ఆటలు ఆడు. They are collecting money in order that they may to help the flood victims. వారు వరద బాధితులకు సహాయం చేయుటకు వారు డబ్బులు సేకరించారు. The notice was published in order that all might know the facts. అందరూ వాస్తవాలను తెలుసుకునేందుకు గాను విజ్ఞాపన పత్రం ముద్రించబడింది. He worked hard in order that he may have enough money in his old age. ముసలితనంలో చాలినంత డబ్బు ఉండేందుకు గాను అతడు చాలా కష్టపడి పనిచేశాడు. హాయ్ ఫ్రెండ్స్, 100% మీరు మాట్లాడతారు నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్. ఈ వీడియోలో మనం ప్రొవైడెడ్ దట్ గురించి తెలుసుకోబోతున్నాం. ప్రొవైడెడ్ దట్. ప్రొవైడెడ్ దట్ను ఏ సందర్భంలో ఉపయోగిస్తాము అంటే ఆ పక్షంలో అని చెప్పేటప్పుడు మనం ప్రొవైడెడ్ దట్ను ఉపయోగిస్తాము. ఐ విల్ గో దేర్ ప్రొవైడెడ్ దట్ యు పే ఫర్ మై ట్రావెల్. నా ప్రయాణ ఖర్చులు నీవు చెల్లించినట్లయితే నేను అక్కడికి వెళ్తాను. ఐ కెన్ హెల్ప్ యూ ప్రొవైడెడ్ దట్ యూ టెల్ మీ ద ట్రూత్. నీవు నాకు నిజం చెబితే నేను నీకు సహాయం చేయగలను. ప్రొవైడెడ్ దట్ యూ స్టడీ వెల్ ఐ విల్ గివ్ యూ వాట్ ఎవర్ యూ వాంట్. నీవు బాగా చదివేటట్లయితే నీవు కోరుకున్నది ఇస్తాను. యూ క్యాన్ బారో ద బుక్ ప్రొవైడెడ్ దట్ యూ రిటర్న్ ఇట్ సూన్. ఆ పుస్తకం నీవు తొందరగా ఇస్తానంటే నీవు దానిని తీసుకోవచ్చు. యూ కెన్ క్యాంప్ హియర్ ప్రొవైడెడ్ దట్ యూ లీవ్ నో మెస్. నీవు భోజనాలు వదులుకునేటట్లు అయితే నీవు ఇక్కడ మకాం వేయవచ్చు. ప్రొవైడెడ్ దట్ యూ పే ఆల్ యువర్ ఫీజ్ డ్యూస్ యూ విల్ గెట్ యువర్ హాల్ టికెట్. నీవు నీ ఫీజు బకాయిలన్నీ చెల్లించినట్లయితే నీవు నీ హాల్ టికెట్ తీసుకోవచ్చు. ప్రొవైడెడ్ దట్. ప్రొవైడెడ్ దట్ను ఏ సందర్భంలో ఉపయోగిస్తాము అంటే
ఆ పక్షంలో అని చెప్పేటప్పుడు మనం ప్రొవైడెడ్ దట్ను ఉపయోగిస్తాము. ఐ విల్ గో దేర్ ప్రొవైడెడ్ దట్ యు పే ఫర్ మై ట్రావెల్. నా ప్రయాణ ఖర్చులు నీవు చెల్లించినట్లయితే నేను అక్కడికి వెళ్తాను. ఐ కెన్ హెల్ప్ యూ ప్రొవైడెడ్ దట్ యూ టెల్ మీ ద ట్రూత్. నీవు నాకు నిజం చెబితే నేను నీకు సహాయం చేయగలను. ప్రొవైడెడ్ దట్ యూ స్టడీ వెల్ ఐ విల్ గివ్ యూ వాట్ ఎవర్ యూ వాంట్. నీవు బాగా చదివేటట్లయితే నీవు కోరుకున్నది ఇస్తాను. యూ క్యాన్ బారో ద బుక్ ప్రొవైడెడ్ దట్ యూ రిటర్న్ ఇట్ సూన్. ఆ పుస్తకం నీవు తొందరగా ఇస్తానంటే నీవు దానిని తీసుకోవచ్చు. యూ కెన్ క్యాంప్ హియర్ ప్రొవైడెడ్ దట్ యూ లీవ్ నో మెస్. నీవు భోజనాలు వదులుకునేటట్లు అయితే నీవు ఇక్కడ మకాం వేయవచ్చు. ప్రొవైడెడ్ దట్ యూ పే ఆల్ యువర్ ఫీజ్ డ్యూస్ యూ విల్ గెట్ యువర్ హాల్ టికెట్. నీవు నీ ఫీజు బకాయిలన్నీ చెల్లించినట్లయితే నీవు నీ హాల్ టికెట్ తీసుకోవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, 100% మీరు మాట్లాడతారు. నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్ ఈ వీడియోలో మనం ఆన్ కండిషన్ దట్ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేసుకోండి. షేర్ చేసుకోవడం వలన ఎంతోమంది ఇంగ్లీష్ రాని వారికి నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ని పరిచయం చేసిన వారు అవుతారు. మీరు గనక మన నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ని మొదటిసారి చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆన్ కండిషన్ దట్. ఆన్ కండిషన్ దట్ అంటే ఆ షరతుకు లోబడి అని అర్థం. ఆన్ కండిషన్ దట్ను ఏ సందర్భంలో ఉపయోగిస్తాము అంటే మనం మాట్లాడే మాటల సందర్భాలలో ఒక షరతుకు లోబడి అని చెప్పే సందర్భంలో మనం ఆన్ కండిషన్ దట్ను ఉపయోగిస్తాము. ఐల్ ఫర్గివ్ ఆన్ కండిషన్ దట్ యూ డు నాట్ రిపీట్ ద అఫెన్సీ. నీవు మరలా ఆ నేరం చేయకూడదనే షరతుతో నేను నిన్ను మన్నిస్తున్నాను. ఐ విల్ గివ్ యూ ద లోన్ ఆన్ కండిషన్ దట్ యూ రీపే ఇట్ బై దిస్ మంత్ ఎండ్. ఈ నెలాఖరులోపు తిరిగి ఇచ్చే షరతు మీద నీకు నేను అప్పు ఇస్తాను. హీ వాజ్ లెఫ్ట్ ఆఫ్ ఆన్ కండిషన్ దట్ హీ వుడ్ నాట్ రిపీట్ ద అఫెన్సీ. ఆ తప్పు మళ్లీ చేయకూడదనే షరతు మీద అతను వదిలివేయబడ్డాడు. ఐ విల్ గివ్ యూ ద జాబ్ ఆన్ కండిషన్ దట్ యూ రెడీ టు డూ ఎనీ వర్క్. నీవు ఏ పనైనా సరే చేయవలననే షరతుతో నీకు నేను ఉద్యోగం ఇస్తాను. ఆన్ కండిషన్ దట్. ఆన్ కండిషన్ దట్ అంటే ఆ షరతుకు లోబడి అని అర్థం. ఆన్ కండిషన్ దట్ను ఏ సందర్భంలో ఉపయోగిస్తాము అంటే మనం మాట్లాడే మాటల సందర్భాలలో ఒక షరతుకు లోబడి అని చెప్పే సందర్భంలో మనం ఆన్ కండిషన్ దట్ను ఉపయోగిస్తాము. ఐల్ ఫర్గివ్ ఆన్ కండిషన్ దట్ యూ డు నాట్ రిపీట్ ద అఫెన్సీ. నీవు మరలా ఆ నేరం చేయకూడదనే షరతుతో నేను నిన్ను మన్నిస్తున్నాను. ఐ విల్ గివ్ యూ ద లోన్ ఆన్ కండిషన్ దట్ యూ రీపే ఇట్ బై దిస్ మంత్ ఎండ్. ఈ నెలాఖరులోపు తిరిగి ఇచ్చే షరతు మీద నీకు నేను అప్పు ఇస్తాను. హీ వాజ్ లెఫ్ట్ ఆఫ్ ఆన్ కండిషన్ దట్ హీ వుడ్ నాట్ రిపీట్ ద అఫెన్సీ. ఆ తప్పు మళ్లీ చేయకూడదనే షరతు మీద అతను వదిలివేయబడ్డాడు. ఐ విల్ గివ్ యూ ద జాబ్ ఆన్ కండిషన్ దట్ యూ రెడీ టు డూ ఎనీ వర్క్. నీవు ఏ పనైనా సరే చేయవలననే షరతుతో నీకు నేను ఉద్యోగం ఇస్తాను.
హాయ్ ఫ్రెండ్స్, 100% మీరు మాట్లాడతారు నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్. ఈ వీడియోలో మనం దేర్ఫోర్ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేసుకోండి. మీరు గనక మన నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ని మొదటిసారి చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. దేర్ఫోర్ అంటే కనుక అని అర్థం. దేర్ఫోర్ను ఎలాంటి సందర్భాలలో ఉపయోగిస్తాము అంటే మనం మాట్లాడే మాటల సందర్భాలలో అందువలన అని చెప్పే సందర్భంలో మనం దేర్ఫోర్ను ఉపయోగిస్తాము. హీ ఈజ్ ఓన్లీ 17, దేర్ఫోర్ హీ ఈజ్ నాట్ ఎలిజిబుల్ టు ఓట్. అతని వయసు 17 కనుక ఓటు వేసే అర్హత లేదు. ఇట్స్ వెరీ హాట్ టుడే, దేర్ఫోర్ ద స్ట్రీట్స్ ఆర్ ఆల్మోస్ట్ ఎంప్టీ. ఈరోజు చాలా వేడిగా ఉంది కనుక వీధులు దాదాపు ఖాళీ. హీఈస్ సిక్ దేర్ఫోర్ హీ కాంట్ కమ్. అతడు అనారోగ్యంతో ఉన్నాడు కనుక రాలేడు. ద బాయ్ వాజ్ లేజీ దేర్ఫోర్ ఐ పనిష్డ్ హిమ్. ఆ బాలుడు సోమరి కనుక నేను అతనిని శిక్షించితి. ఇట్ ఈజ్ రైనింగ్ దేర్ఫోర్ హీ కాంట్ గో టు స్కూల్. వర్షం వస్తూ ఉన్నది కనుక అతడు స్కూలుకు వెళ్ళలేడు. దేర్ఫోర్ అంటే కనుక అని అర్థం. దేర్ఫోర్ను ఎలాంటి సందర్భాలలో ఉపయోగిస్తాము అంటే మనం మాట్లాడే మాటల సందర్భాలలో అందువలన అని చెప్పే సందర్భంలో మనం దేర్ఫోర్ను ఉపయోగిస్తాము. హీ ఈజ్ ఓన్లీ 17, దేర్ఫోర్ హీ ఈజ్ నాట్ ఎలిజిబుల్ టు ఓట్. అతని వయసు 17 కనుక ఓటు వేసే అర్హత లేదు. ఇట్స్ వెరీ హాట్ టుడే, దేర్ఫోర్ ద స్ట్రీట్స్ ఆర్ ఆల్మోస్ట్ ఎంప్టీ. ఈరోజు చాలా వేడిగా ఉంది కనుక వీధులు దాదాపు ఖాళీ. హీఈస్ సిక్ దేర్ఫోర్ హీ కాంట్ కమ్. అతడు అనారోగ్యంతో ఉన్నాడు కనుక రాలేడు. ద బాయ్ వాజ్ లేజీ దేర్ఫోర్ ఐ పనిష్డ్ హిమ్. ఆ బాలుడు సోమరి కనుక నేను అతనిని శిక్షించితి. ఇట్ ఈజ్ రైనింగ్ దేర్ఫోర్ హీ కాంట్ గో టు స్కూల్. వర్షం వస్తూ ఉన్నది కనుక అతడు స్కూలుకు వెళ్ళలేడు. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాయుడు సార్ని. 100% మీరు మాట్లాడతారు నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్. ఈ వీడియోలో మనం యాజ్ వెల్ యాజ్ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేసుకోండి. మీరు గనక మన నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ని మొదటిసారి చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. యాజ్ వెల్ యాజ్ అంటే ఒకరిలాగా అని అర్థం. యాజ్ వెల్ యాజ్ను ఎలాంటి సందర్భాలలో ఉపయోగిస్తాము అంటే మనం మాట్లాడే మాటల సందర్భాలలో ఒకదానితో పాటు ఇంకోటి అని చెప్పే సందర్భంలో మనం యాజ్ వెల్ యాజ్ను ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే హీ హాజ్ గాట్ ఏ కార్ యాజ్ వెల్ యాజ్ ఏ మోటార్ బైక్. అతడికి ఒక బైక్ మాత్రమే కాక కారు కూడా ఉంది. హీ గేవ్ మీ బుక్స్ యాజ్ వెల్ యాజ్ మనీ. అతడు బుక్స్ మాత్రమే కాక డబ్బులు కూడా ఇచ్చాడు. మన్విక్ యాజ్ వెల్ యాజ్ హిస్ బ్రదర్ ఈజ్ స్టడీయింగ్ మెడిసిన్. మన్విక్ లాగే అతడి సోదరుడు కూడా మెడిసిన్ చదువుతున్నాడు. ద పూర్ యాజ్ వెల్ యాజ్ రిచ్ సఫర్. బీదవారిలాగే ధనవంతులు కూడా బాధపడతారు. షీ యాజ్ వెల్ యాజ్ హర్ హస్బెండ్ ఈజ్ లేజీ. ఆమె మాత్రమే కాకుండా ఆమె భర్త కూడా సోమరి. యాజ్ వెల్ యాజ్ అంటే ఒకరిలాగా అని అర్థం. యాజ్ వెల్ యాజ్ను ఎలాంటి సందర్భాలలో ఉపయోగిస్తాము అంటే మనం మాట్లాడే మాటల సందర్భాలలో ఒకదానితో పాటు ఇంకోటి అని చెప్పే సందర్భంలో మనం
యాజ్ వెల్ యాజ్ ను ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే హీ హాజ్ గాట్ ఏ కార్ యాజ్ వెల్ యాజ్ ఏ మోటార్ బైక్. అతడికి ఒక బైక్ మాత్రమే కాక కారు కూడా ఉంది. హీ గేవ్ మీ బుక్స్ యాజ్ వెల్ యాజ్ మనీ. అతడు బుక్స్ మాత్రమే కాక డబ్బులు కూడా ఇచ్చాడు. మన్విక్ యాజ్ వెల్ యాజ్ హిస్ బ్రదర్ ఈజ్ స్టడీయింగ్ మెడిసిన్. మన్విక్ లాగే అతడి సోదరుడు కూడా మెడిసిన్ చదువుతున్నాడు. ద పూర్ యాజ్ వెల్ యాజ్ రిచ్ సఫర్. బీదవారిలాగే ధనవంతులు కూడా బాధపడతారు. షీ యాజ్ వెల్ యాజ్ హర్ హస్బెండ్ ఈజ్ లేజీ. ఆమె మాత్రమే కాకుండా ఆమె భర్త కూడా సోమరి. హాయ్ ఫ్రెండ్స్, 100% మీరు మాట్లాడతారు నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్. ఈ వీడియోలో మనం ఈవెన్ ఇఫ్ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేసుకోండి. షేర్ చేసుకోవడం వల్ల ఎంతోమంది ఇంగ్లీష్ రాని వారికి నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ని పరిచయం చేసిన వారు అవుతారు. మీరు కనుక మన నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ని మొదటిసారి చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవెన్ ఇఫ్ అయినా కూడా అని అర్థం. ఐల్ గెట్ దే ఈవెన్ ఇఫ్ ఐ హావ్ టు వాక్. నేను నడుచుకుంటూ అయినా సరే అక్కడికి వస్తాను. ఈవెన్ ఇఫ్ ద చీఫ్ మినిస్టర్స్ ఆస్క్స్ మీ టు కంటెస్ట్ ఐ వోంట్. ముఖ్యమంత్రి పోటీ చేయమన్నా నేను చెయ్యను. ఈవెన్ ఇఫ్ ద సీఎం రికమెండ్స్ యూ ఐ వోంట్ గివ్ యూ ద జాబ్. సీఎం సిఫారసు చేసినా నీకు జాబు ఇవ్వను. ఈవెన్ ఇఫ్ ఈ కమ్స్ హియర్ ఐ విల్ నాట్ టాక్ టు హిమ్. అతడిక్కడికి వచ్చినా నేను అతడితో మాట్లాడను. ఈవెన్ ఇఫ్ ఐ హ్యావ్ టు వాక్ ఆల్ ద వే ఐ విల్ గో దేర్. అంత దూరం నడవాల్సినప్పటికీ నేను అక్కడికి వెళ్తాను. ఈవెన్ ఇఫ్ అయినా కూడా అని అర్థం. ఐల్ గెట్ దే ఈవెన్ ఇఫ్ ఐ హావ్ టు వాక్. నేను నడుచుకుంటూ అయినా సరే అక్కడికి వస్తాను. ఈవెన్ ఇఫ్ ద చీఫ్ మినిస్టర్స్ ఆస్క్స్ మీ టు కంటెస్ట్ ఐ వోంట్. ముఖ్యమంత్రి పోటీ చేయమన్నా నేను చెయ్యను. ఈవెన్ ఇఫ్ ద సీఎం రికమెండ్స్ యూ ఐ వోంట్ గివ్ యూ ద జాబ్. సీఎం సిఫారసు చేసినా నీకు జాబు ఇవ్వను. ఈవెన్ ఇఫ్ ఈ కమ్స్ హియర్ ఐ విల్ నాట్ టాక్ టు హిమ్. అతడిక్కడికి వచ్చినా నేను అతడితో మాట్లాడను. ఈవెన్ ఇఫ్ ఐ హ్యావ్ టు వాక్ ఆల్ ద వే ఐ విల్ గో దేర్. అంత దూరం నడవాల్సినప్పటికీ నేను అక్కడికి వెళ్తాను. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాయుడు సార్ని. 100% మీరు మాట్లాడతారు నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్. ఈ వీడియోలో మనం యాజ్ ఇఫ్ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేసుకోండి. మీరు గనక మన నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ని మొదటిసారి చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. యాజ్ ఇఫ్ అంటే అయినట్లు అని అర్థం. యాజ్ ఇఫ్ను ఎలాంటి సందర్భాల్లో ఉపయోగిస్తాము అంటే మనం మాట్లాడే మాటల సందర్భాలలో వలే, లాగా, అయినట్లు అని చెప్పే సందర్భంలో మనం యాజ్ ఇఫ్ను ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే షీ బిహేవ్స్ యాజ్ ఇఫ్ షీ అలోన్ న్యూ ద ట్రూత్. ఆమె ఒక్కతే నిజం తెలుసుకున్నట్లు ప్రవర్తిస్తున్నది. షీ ఈజ్ రన్నింగ్ యాజ్ ఇఫ్ డెత్ వేర్ చేజింగ్ హర్. ఆమె తనను మృత్యువు తరుముకొస్తున్నట్లు పరిగెడుతున్నది. హీ టాక్స్ యాజ్ ఇఫ్ హీ వేర్ వెరీ క్లెవర్. అతడు చాలా తెలివైన వాడైనట్లు మాట్లాడుతున్నాడు. ఇట్ లుక్స్ యాజ్ ఇఫ్ ఈజ్ గోయింగ్ టు జంప్. అది ఎగరబోతున్నట్లు కనిపిస్తుంది.
హీఈస్ టాకింగ్ టు మీ యాజ్ ఇఫ్ ఐ వేర్ హిజ్ లవర్. నేను అతని ప్రియురాలినైనట్లు మాట్లాడుతున్నాడు. యాజ్ ఇఫ్ అంటే అయినట్లు అని అర్థం. యాజ్ ఇఫ్ను ఎలాంటి సందర్భాల్లో ఉపయోగిస్తాము అంటే మనం మాట్లాడే మాటల సందర్భాలలో వలె, లాగా, అయినట్లు అని చెప్పే సందర్భంలో మనం యాజ్ ఇఫ్ను ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే షీ బిహేవ్స్ యాజ్ ఇఫ్ షీ అలోన్ న్యూ ద ట్రూత్. ఆమె ఒక్కతే నిజం తెలుసుకున్నట్లు ప్రవర్తిస్తున్నది. షీ ఈజ్ రన్నింగ్ యాజ్ ఇఫ్ డెత్ వేర్ చేజింగ్ హర్. ఆమె తనను మృత్యువు తరుముకొస్తున్నట్లు పరిగెడుతున్నది. హీ టాక్స్ యాజ్ ఇఫ్ హీ వేర్ వెరీ క్లెవర్. అతడు చాలా తెలివైన వాడైనట్లు మాట్లాడుతున్నాడు. ఇట్ లుక్స్ యాజ్ ఇఫ్ ఈజ్ గోయింగ్ టు జంప్. అది ఎగరబోతున్నట్లు కనిపిస్తుంది. హీఈస్ టాకింగ్ టు మీ యాజ్ ఇఫ్ ఐ వేర్ హిజ్ లవర్. నేను అతని ప్రియురాలినైనట్లు మాట్లాడుతున్నాడు. హాయ్ ఫ్రెండ్స్, 100% మీరు మాట్లాడతారు నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్. ఈ వీడియోలో మనం నో లెస్ దాన్ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేసుకోండి. మీరు కనుక మన నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ని మొదటిసారి చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నో లెస్ దాన్ అంటే తక్కువేమి కాదు అని అర్థం. She has no less jewelry than her sister has. ఆమె తన సోదరికున్న నగల కంటే తక్కువన్నదేం కాదు. He gets no less income from his rents than from his job. అతనికి ఉద్యోగం ద్వారా వచ్చే ఆదాయం కంటే అద్దెల ద్వారా వచ్చే ఆదాయం తక్కువేమి కాదు. She no less than her husband is guilty. ఆమె మోసంలో తన భర్త కంటే తక్కువైందేమి కాదు. He is no less than his father in intelligent. అతడు తెలివిలో వాళ్ళ నాన్న కంటే తక్కువేం కాదు. ధోని ఈజ్ నో లెస్ దాన్ సచిన్ ఇన్ హీజ్ పర్ఫార్మెన్స్. ఫలిత సాధనలో ధోని సచిన్ కంటే తక్కువేం కాదు. నో లెస్ దాన్ అంటే తక్కువేమి కాదు అని అర్థం. షీ హ్యాజ్ నో లెస్ జ్యువెలరీ దాన్ హర్ సిస్టర్ హ్యాజ్. ఆమె తన సోదరికున్న నగల కంటే తక్కువన్నదేం కాదు. He gets no less income from his rents than from his job. అతనికి ఉద్యోగం ద్వారా వచ్చే ఆదాయం కంటే అద్దెల ద్వారా వచ్చే ఆదాయం తక్కువేమి కాదు. She no less than her husband is guilty. ఆమె మోసంలో తన భర్త కంటే తక్కువైందేమి కాదు. He is no less than his father in intelligent. అతడు తెలివిలో వాళ్ళ నాన్న కంటే తక్కువేమి కాదు. ధోని ఈజ్ నో లెస్ దాన్ సచిన్ ఇన్ హీజ్ పర్ఫార్మెన్స్. ఫలిత సాధనలో ధోని సచిన్ కంటే తక్కువేం కాదు. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాయుడు సార్ని. 100% మీరు మాట్లాడతారు నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్. ఈ వీడియోలో మనం అండ్ సో గురించి తెలుసుకోబోతున్నాం. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేసుకోండి. మీరు గనక మన నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ని మొదటిసారి చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సో అంటే కావున అని అర్థం. అండ్ సోను ఎలాంటి సందర్భంలో ఉపయోగిస్తామంటే మనం మాట్లాడే మాటల సందర్భాలలో అందువలన అని చెప్పే సందర్భంలో మనం అండ్ సోను ఉపయోగిస్తాము.
ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ద మీటింగ్ వాజ్ ఓవర్ అండ్ సో వి రిటర్న్డ్ హోమ్. సమావేశం ముగిసినందున మేము తిరిగి ఇంటికి వచ్చాము. ఇట్ వాజ్ స్టిల్ పెయిన్ఫుల్ అండ్ సో ఐ వెంట్ టు సీ ఏ డాక్టర్. అది ఇంకా నొప్పిగా ఉన్నందున డాక్టర్ని కలవడానికి వెళ్ళాను. ద బాయ్ వాజ్ లేజీ అండ్ సో ఐ పనిష్డ్ హిమ్. వాడు సోమరిగా ఉన్నందున నేనతనిని శిక్షించి తిని. ద వెదర్ వాజ్ ఫైన్ అండ్ సో వీ వెంట్ ఆన్ ఏ పిక్నిక్. వాతావరణం ఆహ్లాదంగా ఉన్నందున మేము విహారయాత్ర చేశాము. షీ వాజ్ నాట్ అట్రాక్టివ్ అండ్ సో షీ వాజ్ నాట్ మ్యారీడ్. ఆమె ఆకర్షణీయంగా లేనందున ఆమెకు వివాహం కాలేదు. అండ్ సో అంటే కావున అని అర్థం. అండ్ సోను ఎలాంటి సందర్భంలో ఉపయోగిస్తామంటే మనం మాట్లాడే మాటల సందర్భాలలో అందువలన అని చెప్పే సందర్భంలో మనం అండ్ సోను ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ద మీటింగ్ వాజ్ ఓవర్ అండ్ సో వి రిటర్న్డ్ హోమ్. సమావేశం ముగిసినందున మేము తిరిగి ఇంటికి వచ్చాము. ఇట్ వాజ్ స్టిల్ పెయిన్ఫుల్ అండ్ సో ఐ వెంట్ టు సీ ఏ డాక్టర్. అది ఇంకా నొప్పిగా ఉన్నందున డాక్టర్ని కలవడానికి వెళ్ళాను. ద బాయ్ వాజ్ లేజీ అండ్ సో ఐ పనిష్డ్ హిమ్. వాడు సోమరిగా ఉన్నందున నేనతనిని శిక్షించి తిని. ద వెదర్ వాజ్ ఫైన్ అండ్ సో వీ వెంట్ ఆన్ ఏ పిక్నిక్. వాతావరణం ఆహ్లాదంగా ఉన్నందున మేము విహారయాత్ర చేశాము. షీ వాజ్ నాట్ అట్రాక్టివ్ అండ్ సో షీ వాజ్ నాట్ మ్యారీడ్. ఆమె ఆకర్షణీయంగా లేనందున ఆమెకు వివాహం కాలేదు. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాయుడు సార్. 100% మీరు మాట్లాడతారు నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్. ఈ వీడియోలో మనం యాజ్ సూన్ యాజ్ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేసుకోండి. మీరు గనక మన నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ని మొదటిసారి చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. యాజ్ సూన్ యాజ్ అంటే వెంటనే అని అర్థం. యాజ్ సూన్ యాజ్ని ఎలాంటి సందర్భాలలో ఉపయోగిస్తాము అంటే మనం మాట్లాడే మాటల సందర్భాలలో తక్షణమే, ఒక పని అయిన వెంటనే అని చెప్పే సందర్భంలో మనం యాజ్ సూన్ యాజ్ను ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే హీ టుక్ ఆఫ్ హిజ్ కోట్ యాజ్ సూన్ యాజ్ హీ ఎంటర్డ్ ద హౌస్. అతడు ఇంటికి వచ్చిన వెంటనే కోటు తీసివేశను. As soon as I reached the station, the train left out. నేను స్టేషన్ చేరుకున్న వెంటనే ట్రైన్ వెళ్ళిపోయింది. ప్లీజ్ సెండ్ ఇట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. వీలైనంత త్వరగా పంపించండి. ఐ విల్ లీవ్ ద స్కూల్ యాజ్ సూన్ యాజ్ ద బెల్ ఈజ్ గివెన్. బెల్ కొట్టిన వెంటనే నేను స్కూల్ వదిలి వెళ్ళిపోతాను. యాజ్ సూన్ యాజ్ ఐ ఫినిష్ దిస్ బుక్ ఐ షల్ బిగిన్ అనదర్. ఈ బుక్ పూర్తి చేసిన వెంటనే మరొకటి ప్రారంభిస్తాను. యాజ్ సూన్ యాజ్ అంటే వెంటనే అని అర్థం. యాజ్ సూన్ యాజ్ని ఎలాంటి సందర్భాలలో ఉపయోగిస్తాము అంటే మనం మాట్లాడే మాటల సందర్భాలలో తక్షణమే, ఒక పని అయిన వెంటనే అని చెప్పే సందర్భంలో మనం యాజ్ సూన్ యాజ్ను ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే హీ టుక్ ఆఫ్ హిజ్ కోట్ యాజ్ సూన్ యాజ్ హీ ఎంటర్డ్ ద హౌస్. అతడు ఇంటికి వచ్చిన వెంటనే కోటు తీసివేశను. యాజ్ సూన్ యాజ్ ఐ రీచ్డ్ ద స్టేషన్ ద ట్రైన్ లెఫ్ట్ అవుట్. నేను స్టేషన్ చేరుకున్న వెంటనే ట్రైన్ వెళ్ళిపోయింది. ప్లీజ్ సెండ్ ఇట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. వీలైనంత త్వరగా పంపించండి. ఐ విల్ లీవ్ ద స్కూల్ యాజ్ సూన్ యాజ్ ద బెల్ ఈజ్ గివెన్. బెల్ కొట్టిన వెంటనే నేను స్కూల్ వదిలి వెళ్ళిపోతాను. యాజ్ సూన్ యాజ్ ఐ ఫినిష్ దిస్ బుక్ ఐ షల్ బిగిన్ అనదర్. ఈ బుక్ పూర్తి చేసిన వెంటనే మరొకటి ప్రారంభిస్తాను.
హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాయుడు సార్. 100% మీరు మాట్లాడతారు నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్. ఈ వీడియోలో మనం యాజ్ లాంగ్ యాజ్ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేసుకోండి. మీరు కనుక మన నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ని మొదటిసారి చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. యాజ్ లాంగ్ యాజ్. యాజ్ లాంగ్ యాజ్ అంటే ఒక పని అయ్యేంత వరకు అని అర్థం. యాజ్ లాంగ్ యాజ్ను ఎలాంటి సందర్భాల్లో ఉపయోగిస్తాము అంటే మనం మాట్లాడే మాటల సందర్భాలలో ఉన్నంతకాలం అని చెప్పే సందర్భంలో మనం యాజ్ లాంగ్ యాజ్ను ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే యాజ్ లాంగ్ యాజ్ దేర్ ఈజ్ కరప్షన్ దేర్ క్యాన్ బి నో ప్రోగ్రెస్. అవినీతి ఉన్నంత కాలం ప్రగతి ఉండదు. యాజ్ లాంగ్ యాజ్ యూ స్మోక్ యువర్ హెల్త్ కాంట్ బి గుడ్. నీవు పొగ త్రాగినంత కాలం నీ ఆరోగ్యం బాగుండదు. టేక్ కేర్ ఆఫ్ ద బాయ్ యాజ్ లాంగ్ యాజ్ హీఈస్ విత్ యూ. ఆ బాలుడు నీతో ఉన్నంత కాలం జాగ్రత్తగా చూసుకో. యాజ్ లాంగ్ యాజ్ ఐఎమ్ హియర్ యూ నీడెంట్ వరీ అబౌట్ ఎనీథింగ్. నేనిక్కడ ఉన్నంత కాలం నీకు దేనికి బెంగ అక్కర్లేదు. హీ వాజ్ దేర్ యాజ్ లాంగ్ యాజ్ షీ వాజ్ దేర్. ఆమె ఉన్నంత కాలం అతడు అక్కడే ఉంటాడు. యాజ్ లాంగ్ యాజ్. యాజ్ లాంగ్ యాజ్ అంటే ఒక పని అయ్యేంత వరకు అని అర్థం. యాజ్ లాంగ్ యాజ్ను ఎలాంటి సందర్భాల్లో ఉపయోగిస్తాము అంటే మనం మాట్లాడే మాటల సందర్భాలలో ఉన్నంతకాలం అని చెప్పే సందర్భంలో మనం యాజ్ లాంగ్ యాజ్ను ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే యాజ్ లాంగ్ యాజ్ దేర్ ఈజ్ కరప్షన్ దేర్ క్యాన్ బి నో ప్రోగ్రెస్. అవినీతి ఉన్నంత కాలం ప్రగతి ఉండదు. యాజ్ లాంగ్ యాజ్ యూ స్మోక్ యువర్ హెల్త్ కాంట్ బి గుడ్. నీవు పొగ త్రాగినంత కాలం నీ ఆరోగ్యం బాగుండదు. టేక్ కేర్ ఆఫ్ ద బాయ్ యాజ్ లాంగ్ యాజ్ హీఈస్ విత్ యూ. ఆ బాలుడు నీతో ఉన్నంత కాలం జాగ్రత్తగా చూసుకో. యాజ్ లాంగ్ యాజ్ ఐఎమ్ హియర్ యూ నీడెంట్ వరీ అబౌట్ ఎనీథింగ్. నేనిక్కడ ఉన్నంత కాలం నీకు దేనికి బెంగ అక్కర్లేదు. హీ వాజ్ దేర్ యాజ్ లాంగ్ యాజ్ షీ వాజ్ దేర్. ఆమె ఉన్నంత కాలం అతడు అక్కడే ఉంటాడు. హాయ్ ఫ్రెండ్స్, 100% మీరు మాట్లాడతారు నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్. ఈ వీడియోలో మనం సో దట్ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేసుకోండి. షేర్ చేసుకోవడం వలన ఎంతో మంది ఇంగ్లీష్ రాని వారికి నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ని పరిచయం చేసిన వారు అవుతారు. మీరు గనక మన నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ని మొదటిసారి చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్. సో దట్ అంటే అందువలన అని అర్థం. సో దట్ను ఏ సందర్భంలో ఉపయోగిస్తాము అంటే మనం మాట్లాడే మాటల సందర్భాలలో అందుకోసం లేదా ఆ ఉద్దేశంతో అని చెప్పే సందర్భంలో మనం సో దట్ను ఉపయోగిస్తాము. హీఈస్ వర్కింగ్ హార్డ్ సో దట్ హీ క్యాన్ గెట్ ఏ ర్యాంక్. అతడు ర్యాంకు సాధించడకు కష్టపడుతున్నాడు. హీ వాక్డ్ పాస్ట్ సో దట్ హీ మైట్ నాట్ మిస్ ద బాస్. అతడు బస్సు తప్పిపోకుండా ఉండుటకు అతడు వేగంగా నడిచాడు. షీ లాక్డ్ ద రూమ్ సో దట్ నో వన్ కుడ్ ఎంటర్ ఇట్. గదిలోకి ఎవరూ ప్రవేశించకుండా ఆమె గదికి తాళం వేసింది. హీ పుట్ ద మనీ ఇన్ ద బ్యాంక్ సో దట్ ఇట్ మైట్ బి సేఫ్. డబ్బు జాగ్రత్తగా ఉండుటకు అతడు బ్యాంకులో పదిలపరిచాడు. సో దట్. సో దట్ అంటే అందువలన అని అర్థం. సో దట్ను ఏ సందర్భంలో ఉపయోగిస్తాము అంటే మనం మాట్లాడే మాటల సందర్భాలలో అందుకోసం లేదా ఆ ఉద్దేశంతో అని చెప్పే సందర్భంలో మనం సో దట్ను ఉపయోగిస్తాము.
హీఈస్ వర్కింగ్ హార్డ్ సో దట్ హీ క్యాన్ గెట్ ఏ ర్యాంక్. అతడు ర్యాంకు సాధించటకు కష్టపడుతున్నాడు. హీ వాక్డ్ పాస్ట్ సో దట్ హీ మైట్ నాట్ మిస్ ద బాస్. అతడు బస్సు తప్పిపోకుండా ఉండుటకు అతడు వేగంగా నడిచాడు. షీ లాక్డ్ ద రూమ్ సో దట్ నో వన్ కుడ్ ఎంటర్ ఇట్. గదిలోకి ఎవరూ ప్రవేశించకుండా ఆమె గదికి తాళం వేసింది. హీ పుట్ ద మనీ ఇన్ ద బ్యాంక్ సో దట్ ఇట్ మైట్ బి సేఫ్. డబ్బు జాగ్రత్తగా ఉండుటకు అతడు బ్యాంకులో పదిలపరిచాడు.